చనిపోయారంట. ఎవరి కోసం? మన కోసం యేసయ్య చనిపోయాడు కదా. యేసయ్య కోసం యేసయ్యకి ప్రార్థిస్తున్నాడని తను చంపేశారు. అసలు మనం ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే యేసయ్యకి ఎవరైనా వచ్చి చంపుతున్నారా? మనం యేసయ్య గురించి కథలు చెప్తుంటే మన ఫ్రెండ్స్కి ఎవరైనా వచ్చి మనల్ని చంపేస్తారా? కానీ ఆ వ్యక్తిని అందరూ కలిసి చంపేశారంట, యేసయ్య గురించి చెప్పాడని. మరి ఆ వ్యక్తి ఎవరో చూద్దాం మనం. సరే, ఒక ఊరిలో స్టెఫను అనే వ్యక్తి ఉన్నాడు. ఏం పేరు? స్టెఫను. ఏం పేరు? ఈ వ్యక్తి చాలా మంచివాడంట. ఎలాంటివాడు? మంచివాడు. చక్కగా ప్రార్థన చేస్తాడు. పొద్దున్నే లెగిస్తాడంట. ఏం చేస్తాడు? పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి బైబిల్ చదువుకుంటాడంట. మళ్ళీ చర్చికి వెళ్తాడంట. మళ్ళీ చర్చికి వెళ్ళి మళ్ళీ బైబిల్ చదువుకుంటాడంట. అలా యేసయ్య కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు కదా, అట్ట తిని కూడా చాలా చేసేవాడంట. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇటు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇటు, చేతులు లేని వాళ్ళకి చేతులు ఇటు, ఇట్లాంటి చాలా చేసేవాడంట. ఎవరు ఇచ్చారు తనకి ఆ శక్తి? యేసయ్య ఇచ్చాడు. తను చక్కగా ప్రార్థన చేసుకుంటే మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ప్రార్థన చేసుకునేవాడంట. సాయంత్రం మళ్ళీ ప్రార్థన చేసుకునేవాడంట. చర్చిల్లోకి వెళ్ళి యేసయ్య గురించి చెప్పేవాడంట. మారండి, యేసయ్య వచ్చింది మన కోసమే, మన కోసం రక్తం గార్చాడు ఆయన, రక్తం గార్చాడు, మీరందరూ కూడా ఆయన నమ్మాలి అని చెప్పి మాటలన్నీ చెప్తూ ఉండేవాడంట. అయితే జనాలు కోపం వచ్చేదంట ఆ మాటలింటే. తప్పేమన్నా చెప్తున్నాడా స్టెఫను? ఏం చెప్తున్నాడు స్టెఫన్ అసలు? ఏమని చెప్తున్నాడు యేసయ్య గురించి? మన కోసమే వచ్చాడు ఈ లోకానికి, మన కోసం మరణించాడు, కాబట్టి ఆయన్ని నమ్మండి, అందరూ పరలోకానికి రండి, దేవుడు అక్కడ ఉన్నాడు అని ఇవన్నీ చెప్తుంటే అందరు కోపం వస్తుంది. ఏంది అసలు? ఎవరు మాకు చెప్పేది ఏంది? ఈయన ఎక్కడి నుంచో వచ్చి ఎవరైనా అసలు మాకు చెప్తాడు అని అందరు కోపం వచ్చిందంట. అందరికీ ఏమొచ్చింది? ఎందుకు కోపం వస్తుంది? తప్పేమని చెప్పాడా అంటే తప్పేమీ చెప్పాల. అందరూ కోపం వచ్చి ఒకరోజు అందరూ ఒక మాట అనుకున్నారంట. ఏమని? ఇక్కడ కూర్చో, ఆడ కూర్చో, ఇటు చూడాలి ఇంక అందరూ. ఏమనుకున్నాడు? ఒక్కసారిగా అందరూ కలిసి గుంపు కూడి మనం ఏం చేద్దామంటే స్టెఫన్ని చంపేద్దామంట. కన్నా ఏమనుకుంటున్నారు? చంపేద్దాం. ఇంకొకడు వచ్చి చంపడం వద్దులే కానీ రాజుకు పట్టేద్దాం. ఎవరికి? రాజు దగ్గర తీసుకెళ్ళి ఇడు మనల్ని తిట్టాడని చూద్దాం. వెళ్ళి ఏమని చూద్దాం? తిట్టాడు నిజంగా స్టెఫన్. ఎవరిని తిట్టలే, కానీ వీళ్ళు ఏమంటున్నారు? వెళ్ళి మనం ఏం చూద్దాం అంటే అసలు యేసయ్య మన దేశాన్ని పాడు చేశాడంట అని ఈ అబ్బాయి మనతో చెప్పినట్టు వెళ్ళాలతో చెబుదాం, అబద్ధ సాక్ష్యం చూద్దాం మనం వెళ్ళనుకున్నారంట. ఏమని చెప్తారంటే వెళ్ళి రాజు దగ్గర ఏమని అబద్ధం? ఈ దేశాన్ని పాడు చేశాడు ఈయన, ఇట్ట చర్చిల్లో చెప్తుంటే మేము విన్నాము, మోషే ఎవరో మాకు తెలియదు అంటున్నాడు, వీళ్ళందరూ తిడుతున్నాడు ఈ వ్యక్తి, కాబట్టి ఈయన చంపేసేయండి అని మనం వెళ్ళి చెప్దామని అందరు జనాలు గుమ్ముగూడి రాజు దగ్గరికి తీసుకొచ్చారు స్టెఫన్ని. స్టెఫన్ సైలెంట్గా నిలబడ్డాడంట. స్టెఫన్ ఏమైనా తప్పు చేశాడా? ఏం తప్పు చేయలే, సైలెంట్గా నుంచొని ఉంటే రాజు అడిగాడంట, ఏంటయ్యా ఏంటి జనాలేమో ఈ మాటలు అంటున్నారు, నువ్వేంటి యేసయ్య ఈ దేశాన్ని పాడు చేశాడని చెప్పావంట, మోషే గారిని తిడుతున్నావంట, ఏంది నీ కథ, ఏంది, ఎందుకు ఇలా అంటున్నావు, ఏంది ఇది నిజమేనా అని అడిగాడంట రాజు. స్టెఫన్ ఒక్కసారిగా, అయ్యా ఈ జనాలు ఏదో చెప్పాల్సింది చెప్పారు నీకు, కానీ నేను ఒక మాట చెప్తాను ఏంటావా అన్నాడు. ఎవరు అంటుంది ఈ మాట? ఎవరితో అంటున్నాడు? రాజుతో. నేను ఒక మాట చెప్తాను వింటావా అనగా జనాలు ఏం చెప్తాడు మన గురించి ఏమని చెబుతాడా అని అందరూ ఆసక్తిగా వింటున్నారంట. అప్పుడు అబ్రహాం తెలుసు కదా మీ అందరికీ. అబ్రహాము నుంచి ఇస్సాకు, యాకోబు వీళ్ళందరి గురించి చెప్పుకుంటూ వచ్చాడంట. అబ్రహాం దేవుని మాట విన్నాడు. మనందరం కూడా ఎవరు బిడ్డలం? అబ్రహాం బిడ్డలం. ఇస్సాకు దేవుని మాట విన్నాడు, మనందరం కూడా దేవుని బిడ్డలం. యాకోబు నుంచి వచ్చిన వాళ్ళు ఇజ్రాయేలీలు అని చెప్పి మొత్తం స్టోరీ చెప్పుకుంటూ వస్తున్నాడంట. అబ్రహాం గురించి, యాకోబు వాళ్ళ పిల్లల స్టోరీ అంతా చెప్తున్నాడు. అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఏం అడిగాం మేము? ఇది నిజమేనా? ఈ దేశాన్ని పాడు చేసినట్టు చేసి నువ్వు నిజంగా నోటితో చెప్పావా
వాళ్ళు చెప్పింది నిజమేనని అడిగితే స్టెఫెన్ ఏం చెబుతున్నాడు? ఏమని చెప్తున్నాడు స్టెఫెన్ అసలు? అబ్రహాం గారు అయ్యి చేశారు, దేవుడి మాట విన్నాడు, ఇలా ఇంకో ఊరికి వచ్చాడు అని స్టోరీ అంతా చెప్పుకుంటూ వస్తుంటే అందరూ ఏంది అన్నీ చెప్తాడు ఈయన అని అందరూ చూస్తూ ఉన్నారు. నిదానంగా కామ్గా ఉన్నారు. ఆయన చెప్పేటప్పుడు కామ్గా విని చూస్తూ ఉన్నారు. అయితే ఆఖరులు ఇవన్నీ చెప్పేసిన తర్వాత స్టెఫెన్ ఒక మాట అన్నాడు. ఇటు చూడాలి. స్టెఫెన్ అన్నాడు, మన పితరులు ఉన్నారు చూసారా, మన తాతయ్య వాళ్ళందరూ దేవుని భక్తిలోనే ఉన్నారు, దేవుని మాట విన్నారు. కానీ మీరున్నారు చూసారా, మీరెవ్వరూ కూడా దేవుని బాటలో నడవరు, దేవుని మాట వినరు. దేవుని గురించి మొదటిగా చెప్పిన వ్యక్తినేమో చంపేశారు మీరు అన్నాడంట. అదేంది మేమెవరిని చంపాము అని ఆలోచించుకోగా వాళ్ళకి గుర్తొచ్చింది. దేవుని గురించి మొదటిగా చెప్పింది యోహాను. ఎవరు? యోహాన్ని వీళ్ళందరూ ఏం చేశారు? చంపేశారంట కలిసి. ఇప్పుడు ఏమంటున్నాడు స్టెఫెను? యేసయ్య గురించి చెప్పే ఫస్ట్ వ్యక్తిని ఏం చేశారు? మీరు చంపేశారు. మీరు ఎందుకు అసలు నమ్మరా దేవుణ్ణి? నేనేం తప్పు చెప్పాను అసలు? మీరందరూ మూర్ఖులు, చెడ్డోళ్ళు, అట్టాంటోళ్ళు అని మాట్లాడంగా వాళ్ళకి ఇంకా కోపం వచ్చిందంట. ఏంది మా గురించి ఇన్ని మాటలు మాట్లాడతాడు ఏందని చెప్పి అందరు పళ్ళు కొరుకుతున్నారంట. పళ్ళు ఎట్ట కొరుకుతారా సార్? కొరకండి. పళ్ళు కొరకాలి, చేతులు కాదు. పళ్ళు అని కొరుకుతారు కోపంగా. అందరు పళ్ళు కొరుకుతున్నారంట. ఇదేంది మమ్మల్ని మూర్ఖులు అంటాడు, చంపాం మేము, అయితే ఏంది అని అందరూ జనాలు అందరు కోపం వచ్చి ఇట్లా కాదు ఇంక ఈయన చెప్పడం ఆపడని చెప్పి రాళ్ళు తీసుకున్నానంట. అందరూ ఏం తీసుకున్నారు? రాళ్ళు తీసుకొని కొడుతున్నారంట తన్ని. ఏం చేస్తున్నారు? అందరు రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. అయ్యో నాకు తగులుతుంది అని తను కింద పడిపోయాడు ఒక్కసారిగా. దేంతో కొడుతున్నారు? కర్రతో కొడుతున్నారా? అందరూ కొడుతుంటే కింద పడిపోయాడండి. పడిపోయినా కూడా వాళ్ళందరూ కొడుతూ ఉన్నా కూడా తను మోకరించి ప్రార్థన చేశాడంటే యేసయ్యకి. ఏమని? మోకరించి ప్రార్థన చేశాడు. పైన ఆకాశం వైపు చూస్తున్నాడంట. ఆకాశంలో చూస్తుంటే పైన యేసయ్య కనపడ్డాడంట తనకి. మనకు చూడంగానే యేసయ్య కనపడతాడు, వెంటనే కనపడ్డు తనకి. కానీ స్టెఫెన్ బ్రతికుండగానే పైన యేసయ్యని చూస్తున్నాడు. అదిగో యేసయ్య దేవుడు కుడిపార్శ్వన పక్కన కూర్చున్నాడు, కుడిపార్శ్వన పక్కన కూర్చున్నాడు, నాకు కనపడతాడని చెప్తున్నాడంట. మాకు కనపడింది నీకెట్ట కనపడుతున్నారా అని చెప్పి ఇంకా కొడుతున్నారంట రాళ్ళతో జనాలు. అంతే కదా, వాళ్ళకి కనపడట్లా కానీ స్టెఫెన్కి కనపడుతున్నారు. అలాగని అబద్ధం అది? నిజమే కదా, కానీ వీళ్ళకి తెలియదు కదా, మాకు కనపట్లేదు, మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పి మళ్ళీ రాళ్ళు తీసుకొని పటా కొట్టాడంట. మోకరించి స్టెఫెన్ ప్రార్థన చేశాడంట. ఏమని? యేసయ్యా వీళ్ళు చేసిన తప్పేయ్యా, క్షమించేసేయ్యా, వాళ్ళని ఏమనద్దేసయ్యా, నన్ను చంపారన్న నేరం కూడా వాళ్ళ మీద ఇయ్యొద్దు, వాళ్ళని క్షమించేసేయ్యా అన్న మాట చెప్పి చనిపోయాడు. ఏమని చెప్పి చనిపోయాడు? వాళ్ళు ఏం తప్పు చేయలేదు, తెలియక చేశారు. అట్లాగా తెలియక చేశారు వాళ్ళు. వాళ్ళకి తెలుసుగా రాళ్ళతో కొడితే చనిపోతాడని. తెలీదా? తెలుసు. కానీ స్టెఫెన్ ఏమంటున్నాడు? తెలియక చేశారు, లేదో పాపం పిల్లలు, క్షమించేసేయా, ఈ నేరం వాళ్ళ మీద వెయ్యొద్దేసేయా అని చెప్పి మోకరించి ప్రార్థన చేశాడంట. అన్ని గాయాలు తగిలితే మోకరిస్తారు ఎవరన్నా? మనం మోకరిస్తాం అసలు? మనకి ఏడు గాయం అయితేనే మోకరించాం కదా. కానీ అన్ని గాయాలు తగిలిన ఒంటికి మోకరించి దేవునికి ప్రార్థన చేసి చనిపోయాడంట. ఎవరి కోసం తను ఇవన్నీ చేసింది? ఆ దెబ్బలు తినింది, వాళ్ళని తిట్టకుండా ఉంది, ఎవరి కోసం? యేసయ్య కోసం. ఇవన్నీ చేసేసరికి యేసయ్యకి తన మీద మరింత ఇష్టం వచ్చేసిందంట. ఇష్టం వచ్చేసి స్టెఫెను రా అని చెప్పి దేవుడు పరలోకంలోకి తను తీసుకెళ్ళాడంట. ఎక్కడికి? పరలోకానికి తీసుకెళ్ళాడండి. అక్కడ చక్కగా స్టెఫెను రోజంతా ప్రార్థన చేసుకుంటున్నాడు, చక్కగా వాక్యం చదువుకుంటున్నాడు. దేవుడు చక్కగా తను ఎప్పుడు సంతోషంగానే ఉంటున్నాడంట, అసలు ఏడవట్లా. ఎక్కడున్నాడు తను? పరలోకం. భూమి మీద ఎంత చేశాడు దేవుని కోసం? మరణించాడు కదా యేసయ్య కోసం, అన్నీ చేశాడు. కాబట్టి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? పరలోకం తీసుకెళ్ళాడు. మరి మనం ఏం చేయాలి? యేసయ్య కోసం పరలోకం వెళ్ళాలంటే ప్రార్థన చేయాలి. మనము స్టెఫెన్లా చనిపోవసర్లా, ఏం చనిపోవసర్లా, కానీ మనం చేయాల్సింది చేయాలి. ఏమని? ఇప్పుడు నేను కథలు చెప్తున్నాను కదా, అది తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్తో చెప్పడం. అర్థమైందా? నేను నా చిన్నప్పుడు నేను విన్న స్టోరీస్ అని నా ఫ్రెండ్స్తో చెప్పేదాన్ని.
మీరు కూడా ఏం చేయాలి? విన్న కథలన్నీ మీ ఫ్రెండ్స్తో చెప్పాలి. మీరు ప్రార్థన చేయడం బాగా నేర్చుకోవాలి, మీ ఫ్రెండ్స్కి నేర్పాలి. అమ్మ నాన్న గురించి ప్రార్థన చేయడం, అమ్మ నాన్న వాళ్ళు పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయడం, మీరు చక్కగా చదువుకోవడం, యేసయ్య చెప్పిన మాట వినడం. యేసయ్య ఏమని చెప్తున్నాడు? అబద్ధం చెప్పకూడదు, బూతులు మాట్లాడకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, ఇవన్నీ చెప్తున్నాడు కదా. ఇవన్నీ చేశారనుకో మీరు కూడా చూడాలి, ఇవన్నీ చేశారనుకో మీరు కూడా దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకానికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఇక నుంచి యేసయ్య మమ్మల్ని కూడా పరలోకం తీసుకెళ్ళండి యేసయ్య అని ప్రార్థన చేస్తారా? చేయండి మోకరించి. మీరు మారరా? ఇంకా మీరు ఎట్లా మూర్ఖుల్లాగే ఉంటారా? దేవుణ్ణి నమ్మరా? దేవుని బాటలో నడవరా మీరు ఇంకా అని చెప్పి ఆకాశం వైపు చూడంగానే ఏం కనపడింది తనకి? ఎక్కడ కూర్చున్నాడు యేసయ్య? తండ్రి పక్కన, కుడి చేతి పక్కన కూర్చున్నాడు. తండ్రిలా కూర్చున్నాడు, కుడి చేతి పక్కన ఎవరు కూర్చున్నాడు? యేసయ్య కూర్చున్నాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? తండ్రి కూర్చోవడం పక్కన, కుమారుడు కూర్చోవడం ఎవరు చూస్తున్నారు? స్టెఫన్ చూసి వాళ్ళకి చెప్పాడా లేదా? చెప్పంగానే వాళ్ళు ఏమన్నారు? అన్నారా అని చెప్పి ఏం చేశారు? గబ్బా రాళ్ళు తీసుకొని కొట్టారు. కొట్టంగానే స్టెఫన్ కూడా తీసుకొని కొట్టాడా? ఏం చేశాడు? ఏమని ప్రార్థన చేశాడు? అని ప్రార్థన చేసి చనిపోయి. అప్పుడు వేసి ఏం చేశాడు? ఏం పేరు? స్టెఫను. పరలోకానికి చక్కగా నా బిడ్డ అని చెప్పేసి తీసుకెళ్ళాడంట పరలోకానికి. మరి మిమ్మల్ని కూడా అలా తీసుకెళ్ళాలా వద్దా? మరి మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని యేసయ్యకి చెప్పండి. పరిశుద్ధుడు అనే ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభువా ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా ప్రభువా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందరి బట్టి వందనాలు తండ్రి. బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా ప్రభువా, పాడిన పాటల ద్వారా తండ్రి మీ నామం మహిమపరచబడిందని నమ్మొచ్చున్నాము తండ్రి. అలాగే నాయన యేసయ్య ప్రభువా, బిడ్డలు వినటువంటి కథ గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానము దయచేయండి తండ్రి. ఎలాగైతే నాయన స్టెఫను ప్రభువా నీ కోసం ప్రభువా మరణించాడు తండ్రి, నాయన హతసాక్షి అయ్యి ఉన్నాడు ప్రభువా. అలాగే తండ్రి నాయన ఈ బిడ్డలు ప్రభువా నీ కోసం తండ్రి నీ బాటలోనే నాయన నిష్టగా నడిచి ప్రభువా నీ యొక్క మార్గం అనేకులకు తెలియపరిచేటువంటి బిడ్డలుగా వీరిని దీవించమని కోరుకుంటున్నాం ప్రభువా. వీరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యమును, మంచి భవిష్యత్తును దయచేయండి తండ్రి. వాళ్ళ కుటుంబాలను దీవించండి నాయన. వాళ్ళ అమ్మ నాన్నకు చేతి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారు మరలా వచ్చే ఆదివారం అందరూ కలిసి వచ్చుటకు మీరే కృప చూపండి నాయన. వారి ఆటపాటల్లో చదువుల్లో తోడుగా ఉండండి తండ్రి. మంచి తెలివిని, జ్ఞానముని, శక్తిని, బలమును వారికి దయచేయండి తండ్రి. వీరిని మీ ఆత్మతో నింపమని కోరుకుంటున్నాం ప్రభువా. చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానియడి అన్నావు తండ్రి నాయన. వీరిని మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ దగ్గరకు ప్రభువాన్ని అయినా నీ మాటలు వినుటకు ఎంతో ఆసక్తితో వచ్చి ఉన్నారు తండ్రి. వీరి యొక్క ప్రతి ఒక్క ఆశను, కోరికను మీరే తీర్చండి తండ్రి. వీరికి కావాల్సిన అవసరతలు మీరే తీర్చమని కోరుకుంటున్నాం ప్రభువా. యేసయ్య నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు, నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది నాము తండ్రి. ఆమేన్.